సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి తోటకూర చూపిస్తున్నాను అనుకుంటారా? యాక్చువల్లీ తోటకూర తెచ్చి చాలా డేస్ అయిపోతుంది అండ్ స్టిల్ ఇది ఫ్రెష్గానే ఉంది. ఎందుకు ఇంకా ఎక్కువ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వేస్ట్ చేయడం అనేసి నేను ఏదైనా ఫ్రై కానీ లేకపోతే కర్రీ కానీ చేద్దామని అనుకున్నాను. కర్రీ అంటే మళ్ళీ మిక్సీ వేసుకోవాలి, టైం పడుతుంది అనేసి కొంచెం శనగపప్పు వేసి దీన్ని ఫ్రై చేసుకుందాం. సో రెసిపీ అయితే చూసేద్దాం ఎలా వస్తుందో. సో నేను తోటకూరనైతే కంప్లీట్గా నీట్గా వాష్ చేసుకున్నాను. సో మట్టి అయితే చాలా ఉంది. సో నేను ఒక 5 times వాష్ చేశాను. సో వాటర్ అనేది ప్యూర్గా వచ్చినాక ఇంకా తీసేసాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ అనేది హీట్ అయింది. సో ఇందులో నేను పల్లి యాడ్ చేసుకుంటున్నాను. పల్లి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో పల్లి అనేది ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం పోపు దినుసులు వేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం వేసుకోబోయే ఐటమ్స్ ఏంటి అంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండ్ కరివేపాకు. ఇది డ్రై కరివేపాకు. అండ్ ఆనియన్స్ మిర్చి వేసాను కదా, మళ్ళీ ఎండుమిర్చి ఎందుకంటే ఎండుమిర్చి ఫ్లేవర్ వేరు ఉంటుంది కదా. ఏవైతే తాలింపులు వేస్తాం దానికి, అందుకే మిర్చి కొంచెం తక్కువే తీసుకున్నాను కారం సెట్ అవ్వడం కోసం. సో ఇది అయితే కుక్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఆనియన్స్ అయితే కుక్ అవుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం, పసుపు అండ్ సాల్ట్. అండ్ ఇప్పుడు కడిగి పెట్టుకుని అండ్ ఇది నేను కట్ చేసుకున్నాను తోటకూర. ఇప్పుడు మనం ఇది ఇందులో వేసేసుకోవాలి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నేను శనగపప్పు నానబెట్టుకున్నాను. సో ఇది ఇందులో వేసేసుకుందాం. ఇది కుక్ అవుతున్న టైంలోనే వేసుకుంటే ఒకవేళ శనగపప్పు అంత నానకపోయినా ఈ వాటర్తో అది కుక్ అయిపోతుంది. అండ్ లుక్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. సో ఇది ఫ్రై అయ్యాక ఇంకా బాగుంటుంది టేస్ట్. సో మనం వెయిట్ చేయాలి కాసేపు. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ ఇంతకుముందు మన ఛానల్ నేమ్ వచ్చి మధ్యతరగతి లైఫ్ స్టైల్ బై మణిబాబు అని ఉండేది. సో ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసాము. ఇప్పుడు మన ఛానల్ నేమ్ వచ్చి ఊహమ్మ తెలుగు బ్లాగ్. సో మీరు ఎవరైనా సర్చ్ చేసినప్పుడు మీరు నార్మల్గా మధ్యతరగతి లైఫ్ స్టైల్ అని సర్చ్ చేస్తే వస్తుంది. బట్ ప్రీవియస్ వీడియో అదే ఐడితో ఉన్నాయి కాబట్టి మీకు టైప్ చేస్తే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ముందు పెట్టే వ్లాగ్స్ అన్ని ఊహమ్మ తెలుగు వ్లాగ్స్ అన్ని మీరు టైప్ చేసి చూడొచ్చు. లింక్ అనేది ఆల్రెడీ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని వీడియోస్లో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు నేను లిడ్ అయితే వేసేస్తున్నాను, కుక్ అవ్వాలి కాబట్టి. ఇందులోకి రసం కానీ లేదంటే పచ్చి పులుసు కానీ ఉంటే చాలా బాగుంటుంది వైట్ రైస్లో వేసుకుని తింటే. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకుందాం. ఇది జస్ట్ కలర్ కోసమే యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి వేసుకున్నాము, ఎండుమిర్చి వేసుకున్నాము.
సో అంత అవసరం లేదు, జస్ట్ ఫర్ కలర్. స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ కొంచెం ఇందులో ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. టేస్ట్ అయితే చేశాను నేను, బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. అండ్ ఇప్పుడు ఇది మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం. అండ్ దిస్ ఇస్ ఫైనల్ అవుట్పుట్. చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఫైనల్గా ఈరోజు మన తోటకూర ఫ్రై అయితే చాలా బాగుంది టేస్ట్. పల్లీలు అండ్ శనగపప్పు మధ్య మధ్యలో తగులుతుంటే కూడా చాలా బాగుంది. సో ఇలాగే మా వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాలో ఫాలో అవ్వాలంటే ఊహా_దండే ఇన్స్టా ఐడి. యూ కెన్ ఫాలో మీ దేర్ ఆల్సో, ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఇంకా వీడియో ఎండ్ అవుతుంది. సో స్టే సేఫ్ ఆల్. థ్యాంక్ యూ, బాయ్. నేను చేసిన తోటకూర ఫ్రై కర్రీ నేను టేస్ట్ చేయబోతున్నాను ఎలా ఉందో. అండ్ టేస్ట్ చాలా బాగుంది. చారులో కానీ పచ్చిపులుసులో కలిసి ఇంకా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది.